హాయ్ అండి. నేను మీ లలితా బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో భాగంగా ఈరోజు 12వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 20 వరకు చదివి వినిపిస్తున్నానండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. 16వ శ్లోకం అండి. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. మళ్ళీ చదువుతున్నానండి. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. దీని మీనింగ్: అపేక్ష లేనివాడు, శుచి అయినవాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించనివాడు, అన్ని విధాలైన కార్యాల్లో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్య మే ప్రియః. మళ్ళీ చదువుతున్నానండి. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్య మే ప్రియః. దీని మీనింగ్: ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. మళ్ళీ చదువుతున్నానండి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. దీని మీనింగ్ అండి: శత్రువులు, మిత్రులు, మానవమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు వీటి యందు సమంగా ఉండేవాడు, సంఘాన్ని విడిచినవాడు నాకు ఇష్టుడు. 19వ శ్లోకం అండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. మళ్ళీ చదువుతున్నానండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. దీని అర్థం: నిందాస్తుతుల్ని తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండేవాడు, ఉన్నదాంతో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర్లేనివాడు, స్థిరమైన బుద్ధిగల భక్తుడు నాకు ప్రియుడు. 20వ శ్లోకం అండి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానమత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. మళ్ళీ చదువుతున్నానండి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానమత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. దీని అర్థం చదువుతున్నానండి. ధర్మయుక్తము, శాశ్వతము అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే ఉపాసిస్తారో ఆ భక్తులే నాకు పరమ ప్రియులు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః.